మనం ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం. చూపిస్తాను మీకు ఒకసారి. ఒక అర కేజీ కాకరకాయలు, 3 ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి తీసేసుకోవాలండి. దాన్ని నీట్గా మనము తొక్కలు తీసేసుకొని పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, కాకరకాయలు, పచ్చిమిర్చి తొక్కలు తీసి పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేస్తే చూడండి, అవి కాకరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేస్తాను. పెరుగు, సాల్టు, చిన్న చిన్న నిమ్మకాయంత చింతపండు, పసుపు వేసేసుకోవాలండి. ఒక బౌల్లో పెట్టేసాను కదా, అవన్నీ కూడా ముక్కలు తీసి గిన్నెలో వేస్తాము. చింతపండు వేస్తాను, పసుపు వేస్తాము, సాల్ట్ 1 స్పూన్ వేస్తాను, పెరుగు హాఫ్ కప్ వేస్తానండి. అవన్నీ కూడా మంచిగా మెత్తగా పిసికేయాలండి. అవన్నీ పట్టేలాగా పెట్టుకోవాలండి. ఉప్పు, కారము, చింతపండు అన్నీ పట్టేలాగా ముక్కకి పెట్టుకొని ఓ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద పెట్టేయాలి, ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి దానిపైన కొంచెము వాటర్ వేయాలండి. ఎందుకంటే వాటర్ తోటే మగ్గుతుంది, అది కొంచెం నీట్గా మగ్గాలండి. వాటర్తో మగ్గిన తర్వాత, ఎందుకంటే లోపల ఏం కదా, వాటర్ అంతా ఇంకిపోతుంది. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది. చూడండి, మూత మీద ఉన్న నీళ్ళతోటే అయిపోయింది. చక్కగా మగ్గిపోయింది, మెత్తగా స్మూత్గా. ఉప్పు, కారం, చింతపండు అన్నీ పట్టేసింది చూడండి వాటికి. తర్వాత ఒక బౌల్ పెట్టుకుందామండి. ఆ బౌల్లో ఒక 4 గరిటెలు ఆయిల్ వేసేసుకుందాము. తర్వాత పోపు దినుసులు అయితే మనం రెడీ చేసి పెట్టేసుకున్నామండి. పోపు దినుసులు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి అవన్నీ వేసేసుకుందాము. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అవన్నీ ఉన్నాయండి. శనగపప్పు, మినపప్పు వేసేసుకుందాం. చూడండి, పోపు దినుసులు కూడా వేసేసుకుని వేగిపోయినాయి చూడండి నీట్గా. తర్వాత ఉల్లిపాయలు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. వేసుకుని చక్కగా ఒక 10 నిమిషాల పాటు దోరగా వేగనిద్దామండి. కాకరకాయ ఫ్రై చాలా హెల్త్కి మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. చాలా మగ్గిపోయింది చూడండి. సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం, ఇంకా నీట్గా మగ్గిపోయిందండి. తర్వాత ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేద్దామండి. వేసేసి ఒక పావు గంట సేపు దాన్ని అటు ఇటు కలిపి తిప్పేసి చక్కగా ఫ్రై అయ్యేలాగా ఒక పావు గంట సేపు మూత పెట్టేసి ఉంచేసుకుందామండి. పావు గంట సేపు అయిపోయింది చూడండి, చక్కగా మగ్గిపోయిందండి మెత్తగా. ఉప్పు సరిపోయిందో లేదో చూసి తర్వాత వేసుకోవచ్చండి, ఎందుకంటే 2 టైమ్స్ ఉప్పు వేసాను కదా నేను ఆల్రెడీ. చక్కగా మగ్గిపోయింది చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్స్లో పెట్టండి. 1 స్పూనున్నర కారం అయితే వేసేసుకుందామండి. దీనికైతే 1 స్పూనున్నర సరిపోతుంది. అది కూడా చక్కగా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. మీకు ఈ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.